అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి, అలాగే అక్టోబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఉన్న ఈ నెలలో ఏ రోజు ఎలా ఉంది, ఏ రోజు ఏ శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది, తిథి వార నక్షత్రాలు, అలాగే వివాహానికి గృహ ప్రవేశానికి ఏ రోజు శుభముహూర్తములు ఉన్నవి అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి ఈ అక్టోబర్ నెలలో అక్టోబర్ 2వ తేదీ వరకు భాద్రపద మాసం అయితే ఉందండి. ఇంకా అక్టోబర్ 3వ తేదీ నుండి నవంబర్ 1వ తేదీ వరకు ఆశ్వీజ మాసం అయితే ఉంటుందండి. మనకి ఈ భాద్రపద మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలంగా అయితే ఉండదండి. మనకి ఆశ్వీజ మాసంలో అయితే ప్రతి శుభకార్యం చేసుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంటుందండి. ఈ ఆశ్వీజ మాసంలో మనం గృహ ప్రవేశం, వివాహం ఇటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి మనకి ఈ నెల రోజులు కూడా చాలా అనుకూలంగా ఉందండి. ఇంకా ఇప్పుడు అక్టోబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఏ రోజు ఎలా ఉంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. అక్టోబర్ 1వ తేదీ మంగళవారం, భాద్రపద మాసం చతుర్దశి తిథి, పుబ్బా నక్షత్రం అయితే ఈ రోజు ఉన్నాయండి. ఈ రోజు ప్రత్యేకత మాస శివరాత్రి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజున ఓన్లీ మనం దైవారాధన చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇంకా అక్టోబర్ 2వ తేదీ బుధవారం, ఈ రోజు అమావాస్య తిథి, ఉత్తర నక్షత్రం అయితే ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మహాలయ అమావాస్య అండి. ఈ రోజున పితృదేవతలకు పిండ ప్రదానాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఈ రోజున మనం ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఈ రోజుతో మనకి భాద్రపద మాసం అనేది ముగుస్తుందండి. ఇంకా ఈ రోజున మనం ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి, అలాగే చిన్న పిల్లలకు దృష్టి అవి తీసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది. ఇంకా అక్టోబర్ 3వ తేదీ గురువారం, ఈ రోజు పాడ్యమి తిథి, హస్త నక్షత్రం అయితే ఉన్నాయి. ఈ రోజు నుండి మనకి ఆశ్వీజ మాసం అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు నుండి మనకి దేవి శరన్నవరాత్రులు అనేవి కూడా ప్రారంభమవుతాయి. ఈ రోజున మనము ఉదయం 8:30 లోపు కలశ స్థాపన, అఖండ దీపం అనేవి పెట్టుకోవచ్చండి. దసరా శరన్నవరాత్రి పూజలు చేసుకునేవారు ఈ రోజున కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకుని అమ్మవారికి పూజ చేసుకోవాలనుకుంటే ఈ సమయంలో అయితే చేసుకోండి. ఇంకా ఈ రోజు నుండి మనకి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం అవుతాయి. ఇంకా అక్టోబర్ 4వ తేదీ శుక్రవారం, ఈ రోజు విద్యా తిథి, చిత్తా నక్షత్రం అయితే ఉన్నదండి. ఈ రోజున మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మనకి చాలా అనుకూలంగా అయితే ఉంది. అంటే వివాహం, గృహ ప్రవేశం, గృహారంభం, అలాగే నూతన వాహనాలు ప్రారంభించుకోవడానికి అన్నిటికీ కూడా ఈ రోజు చాలా అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా అక్టోబర్ 5వ తేదీ శనివారం, ఈ రోజు తదియా తిథి, స్వాతి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి మనకి అనుకూలంగా అయితే ఉంది. అంటే వివాహం, గృహ ప్రవేశం ఇటువంటి శుభకార్యాలు అన్ని కూడా చేసుకోవడానికి మనకి ఈ రోజు చాలా బాగుందండి. ఇంకా అక్టోబర్ 6వ తేదీ ఆదివారం, ఈ రోజు చవితి తిథి, విశాఖ నక్షత్రం అయితే ఉన్నాయి. ఈ రోజు కూడా మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా అక్టోబర్ 7వ తేదీ సోమవారం, ఈ రోజు మనకి ఉదయం 5:56 వరకు చవితి తిథి అయితే ఉందండి. తదుపరి మనకి పంచమి తిథి అనేది ప్రారంభం అవుతుంది. ఇంక ఈ రోజు అనురాధ నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంకా అక్టోబర్ 8వ తేదీ మంగళవారం, ఈ రోజు పంచమి తిథి, జ్యేష్ఠ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదు. ఈ రోజున ఓన్లీ మనం డెలివరీ ఆపరేషన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. మిగిలిన చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. కానీ వివాహం, గృహ ప్రవేశం ఇలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదు. ఇంకా అక్టోబర్ 9వ తేదీ బుధవారం, ఈ రోజు షష్ఠి తిథి, మూలా నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు చాలా విశేషంగా మనకి మూలా నక్షత్రం అయితే ఉందండి. మనకి దసరా శరన్నవరాత్రిలో ఇలా మూలా నక్షత్రం ఉన్న రోజున సరస్వతీదేవి జన్మ నక్షత్రం కాబట్టి ఈ రోజున అన్ని శుభకార్యాలు, అంటే నక్షత్ర పరంగా చూసుకుంటే అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంకా అక్టోబర్ 10వ తేదీ గురువారం, ఈ రోజు సప్తమి తిథి, పూర్వాషాఢ నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున వివాహం, గృహ ప్రవేశం ఇటువంటి శుభకార్యాలు కాకుండా చిన్న చిన్న పనులు, అంటే చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. అంటే మనం ఏదైనా అద్దెలు మారుటకు, అలాగే భూ రిజిస్ట్రేషన్లు, నూతన వాహనాలను ప్రారంభించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా అక్టోబర్ 11వ తేదీ శుక్రవారం, ఈ రోజు అష్టమి తిథి, నవమి తిథి, 2 తిథుల కలయిక అయితే ఉంది. ఇంకా ఈ రోజు నక్షత్రం ఉత్తరాషాఢ. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ఈ రోజు దుర్గాష్టమి, అలాగే మహానవమి పండుగలు అయితే ఉన్నాయండి. అలాగే ఈ రోజున మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా ఈ రోజుతో మనకి దసరా శరన్నవరాత్రులు అనేవి ముగుస్తాయండి. ఇంకా అక్టోబర్ 12వ తేదీ శనివారం, ఈ రోజు దశమి తిథి, శ్రవణ నక్షత్రం అయితే ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకతలు వచ్చేసి విజయదశమి, అలాగే అపరాజితాదేవి పూజ, సమీ పూజ, ఆయుధ పూజ ఇవన్నీ కూడా చేసుకోవచ్చండి. అలానే ఈ రోజున మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా అక్టోబర్ 13వ తేదీ ఆదివారం, ఈ రోజు ఏకాదశి తిథి, ధనిష్ట నక్షత్రం ఉన్నాయి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి మతత్రయ ఏకాదశి అండి. ఈ రోజు కూడా మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. అంటే వివాహం, గృహ ప్రవేశం, గృహారంభం, అద్దెలు మారటానికి ఇలా
ప్రతి చిన్న శుభకార్యాన్ని చేసుకోవడానికి కూడా ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంకా అక్టోబర్ 14వ తేదీ సోమవారం ఈ రోజు ద్వాదశి తిథి శతభిష నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు వివాహానికి తప్ప అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే గృహ ప్రవేశం, గృహారంభం ఇలా అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. ఒక్క వివాహం చేసుకోవడానికి మాత్రమే ఈ రోజు అనుకూలంగా లేదు. ఇంకా అక్టోబర్ 15వ తేదీ మంగళవారం ఈ రోజు త్రయోదశి తిథి పూర్వభాద్ర నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఇంకా అక్టోబర్ 16వ తేదీ బుధవారం ఈ రోజు చతుర్దశి తిథి ఉత్తరభాద్ర నక్షత్రం అయితే ఉంది. ఇంకా ఈ రోజున మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా అక్టోబర్ 17వ తేదీ గురువారం ఈ రోజు పౌర్ణమి తిథి రేవతి నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు ప్రత్యేకతలు వచ్చేసి పౌర్ణమి వ్రతం, సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఆచరించడానికి అనుకూలంగా అయితే ఉంది. ఈ పౌర్ణమినే మనం గౌరీ పూర్ణిమ, కోజాగరి పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా అక్టోబర్ 18వ తేదీ శుక్రవారం ఈ రోజు పాడ్యమి తిథి అశ్విని నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు అంత మంచి రోజు అయితే కాదండి. ఈ రోజున మనం ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అంత అనుకూలంగా అయితే లేదు. ఇంకా అక్టోబర్ 19వ తేదీ శనివారం ఈ రోజు విద్యాతిథి భరణి నక్షత్రం అయితే ఉన్నాయి. ఈ రోజున మనం చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి మనకి అనుకూలంగా అయితే ఉంది. అంటే అద్దెలు మారుటకు, భూ రిజిస్ట్రేషన్లు, అలాగే చిన్నపిల్లలను ఉయ్యాల్లో వేయడానికి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలను చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉందండి. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి అట్ల తద్ది అండి. ఇంకా అక్టోబర్ 20వ తేదీ ఆదివారం ఈ రోజు తదియా తిథి కృతికా నక్షత్రం అయితే ఉన్నాయండి. ఇంకా ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి సంకష్టహర చతుర్థి అండి. ఈ రోజున మనం చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఈ రోజు చవితి తిథి రోహిణి నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున వివాహం తప్ప అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా అక్టోబర్ 22వ తేదీ మంగళవారం ఈ రోజు పంచమి తిథి మృగశిర నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున ఓన్లీ మనం డెలివరీ ఆపరేషన్లు చేయించుకోవడానికే మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకా అక్టోబర్ 23వ తేదీ బుధవారం ఈ రోజు షష్ఠి తిథి సప్తమి తిథి రెండు తిథుల కలయిక అయితే ఉందండి. ఇంకా ఈ రోజు నక్షత్రం వచ్చేసి ఆరుద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజున మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా అక్టోబర్ 24వ తేదీ గురువారం ఈ రోజు అష్టమి తిథి పునర్వసు నక్షత్రం అయితే ఉంది. ఈ రోజున మనం వివాహం తప్ప అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా అక్టోబర్ 25వ తేదీ శుక్రవారం ఈ రోజు నవమి తిథి పుష్యమి నక్షత్రం అయితే ఉన్నాయి. ఈ రోజున కూడా అంతేనండి. వివాహం తప్ప అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా అయితే ఉంది. ఇంకా అక్టోబర్ 26వ తేదీ శనివారం ఈ రోజు నవమి తిథి ఆశ్లేష నక్షత్రం అయితే ఉన్నదండి. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజున అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంకా అక్టోబర్ 27వ తేదీ ఆదివారం ఈ రోజు దశమి తిథి మకా నక్షత్రం అయితే ఉంది. ఈ రోజు కూడా మనం అన్ని శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అంటే వివాహం, గృహ ప్రవేశం, గృహారంభం ఇటువంటి శుభకార్యాలన్నీ కూడా చేసుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఇంకా అక్టోబర్ 28వ తేదీ సోమవారం ఈ రోజు ఏకాదశి తిథి పుబ్బా నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజు విశేషత వచ్చేసి మతత్ర ఏకాదశి అండి. ఈ రోజున పెండ్లి చూపులు, వాహనాలను ప్రారంభించుకోవడానికి ఇటువంటి చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా అయితే ఉంది. ఇంకా అక్టోబర్ 29వ తేదీ మంగళవారం ఈ రోజు ద్వాదశి తిథి ఉత్తర నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున మనం సాధారణమైన పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. ఇంకా అక్టోబర్ 30వ తేదీ బుధవారం ఈ రోజు త్రయోదశి తిథి హస్త నక్షత్రం అయితే ఉందండి. ఈ రోజు ప్రత్యేకత వచ్చేసి ధన్వంతరి జయంతి అండి. దీనిని మనం ధనత్రయోదశి అని కూడా పిలుస్తూ ఉంటాము. ఈ రోజున లక్ష్మీ పూజ చేసుకోవడానికి చాలా అనుకూలంగా అయితే ఉందండి. ఇంకా అక్టోబర్ 31వ తేదీ గురువారం ఈ రోజు మనకి చతుర్దశి తిథి చిత్త నక్షత్రం అయితే ఉన్నాయండి. ఈ రోజున మనకి ప్రత్యేకత వచ్చేసి నరక చతుర్దశి దీపావళి పండుగ అయితే ఉందండి. మనకి చతుర్దశి తిథి మధ్యాహ్నం 2:43 వరకు ఉంది. తదుపరి మనకి అమావాస్య తిథి అనేది ప్రారంభం అవుతుందండి. రాత్రి సమయంలో మనకి అమావాస్య తిథి ఉన్న రోజున మనం దీపావళి పండుగనైతే జరుపుకుంటాం కాబట్టి ఈ రోజునే మనం దీపావళి పండుగనైతే జరుపుకోవాలండి. ఈ రోజున మనకి నరక చతుర్దశి, దీపావళి పండుగ రెండు కూడా ఒకే రోజు వచ్చాయండి. దీపావళి పర్వదినం రోజున లక్ష్మీదేవికి అర్ధరాత్రి సమయంలో పూజ చేసుకునేవారు ఈ రోజున అమ్మవారికి పూజను నిర్వహించుకుంటే చాలా మంచిదండి. నేను నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి పూజను ఏ విధంగా చేసుకోవాలి అనేది మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తానండి. అందుకని ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, విన్నారు కదా 2024 సంవత్సరంలో అక్టోబర్ నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి, తిథి వార నక్షత్రాల గురించి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.